అందరికీ దసరా శుభాకాంక్షలు, బతుకమ్మ శుభాకాంక్షలు కూడా. చందుమామ వచ్చినాడు ఉయ్యాలో, చైతన్య వచ్చాడు, బ్రహ్మాజీ వచ్చాడు ఉయ్యాలో, శ్రీనివాస్ వచ్చాడు ఉయ్యాల. మీరు పాడాలి నెక్స్ట్. శృతి హాసన్ వచ్చింది ఉయ్యాలో, సక్సెస్ తీసుకొచ్చాం ఉయ్యాల. చాలా ఆనందంగా ఉన్నాం. సినిమా మంచి హిట్. సరదాగా మీతో ఈ పండుగ రోజు మా సక్సెస్ని ఎంజాయ్ చేస్తూ మీతో మాట్లాడాలని ఫస్ట్ డైరెక్టర్ గారు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అనేది రెగ్యులర్ క్వశ్చన్. ఎలాంటి కాంప్లిమెంట్స్ వచ్చాయి మీకు? అన్నిటికన్నా చాలా ఎగ్జైట్ అయ్యే కాంప్లిమెంట్ ఏంటంటే నాగార్జున గారు ఇచ్చారు. అంటే ఒక 10 days ముందే మూవీ చూశారు, బాగుంది, కంగ్రాచులేషన్స్ అన్నారండి. తర్వాత మూవీ తర్వాత ఫోన్ చేసి నీకు కంగ్రాచులేషన్స్ చెప్పను, పార్టీ. నాకు కూడా సేమ్ చెప్పారు. అది మీరు చెప్పబట్టి నాకు చెప్పి పంపించారు, గుర్తుందే? అది చూసిన తర్వాత హ్యాపీ అండి. అవునండి. ఇంకా నెక్స్ట్ ఇదంటే సరే మన వాతావరణం. ఇంకా అంతకుముందు నేను ఎగ్జైట్ అయ్యేది అదే టాప్. ఓకే. బ్రహ్మాజీ గారు ఏం ఫోన్ చేయలేదా మీకు? ఆయన సీరియస్గా ఆయన ఫోన్ చేసి ఏం చెప్పారంటే, ఇదేదో అలా ఇలా ఇలా బాగుందని చెప్తారేమో, ఇది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఆయన చెప్పింది ఇది బ్లాక్ బస్టర్ అని చెప్పారు. ఓకే. మీ శ్రీనివాస్ని, నటరాజన్ గారిని చాలా ఆయన అడగండి, అడగొద్దా? మిమ్మల్ని అడగాలంటే అలాగే సీరియస్గా చూస్తున్నారు. ఇంకా అంటే ఎప్పుడు వస్తారు మళ్ళీ అంత అక్కడికైనా? నేను జంబిలింగ్లో వెళ్తా ఉంటాను. చెప్పండి శ్రీనివాస్ గారు, మీ క్యారెక్టర్ గురించి, మీరు డైరెక్టర్ దగ్గర నుంచి మీరు కొత్తగా తెలుసుకుంది, చూసింది, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఈ క్యారెక్టర్ గురించి ఫస్ట్ నేను కలిసినప్పుడు చందు గారు, నేను యాక్చువల్గా పీడీ క్యారెక్టర్ గురించి అని కలిసినప్పుడు ఒక గంట సేపు మాట్లాడారు ఆయన నాతోటి. మాట్లాడి అయిపోయిన తర్వాత, సార్ మీరు లెక్చరర్ క్యారెక్టర్ అయితే బాగుంటుందని ఆయనే కన్ఫర్మ్ చేశారు. షూటింగ్కి వెళ్ళాము. మేము వెళ్తున్న దగ్గర నుంచి బ్రహ్మాజీ, శ్రీను నువ్వు ఈ క్యారెక్టర్ చేస్తున్న విషయం శృతి హాసన్కి తెలుసా అని అడిగాడు. నేను అడిగా, ఆమెకి తెలుసు అనుకుంటా అన్నాడు. ఎందుకని మంచి ఒకసారి కనుక్కో అన్నాడు. ఏ అన్నాడు. లేదు, షూటింగ్లో ఇంట్రడ్యూస్ చేస్తారు, ఈజ్ నటరాజ్ శ్రీనివాస్, ఈజ్ ప్లేయింగ్ దట్ రోల్. ఓకే, నైస్ మీటింగ్ యూ అన్న తర్వాత కట్ చేస్తే శృతి హాసన్ షార్ట్కి పిలవండి అంటే, లేదంటే వెళ్ళిపోయింది ఆవిడ అంటదేమో, ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుని వెళ్ళిపోయింది అని చెప్పారు. నిజం కూడా. మేము షూటింగ్ ఫస్ట్ స్టార్ట్ అయిన తర్వాత వచ్చి హాయ్ అని మీరు అన్నారు. అన్న తర్వాత ఇమీడియట్ మీరు బయటికి వెళ్ళి చందుని పిలిచారు. అది బ్రహ్మాజీ నాకు చూసి నేను చెప్పాను అన్నాడు. బట్ దెన్ మీరు వచ్చి మళ్ళీ యాక్ట్ చేశారు అనుకోండి. మీ యువర్ లవ్ ఈజ్ ఇన్ ద ఎయిర్ అనిపిస్తుంది. యూనో ఆడియన్స్ కూడా ఆ ఫీల్ లోనే ఉన్నారు, ఆ ఫీల్ తోనే థియేటర్కి వెళ్ళి చూస్తారు కూడా. చాలా రోజుల సస్పెన్స్ తర్వాత మాకు క్లారిటీ ఇచ్చారు. యాక్చువల్లీ ఎంత సస్పెన్స్ లో పెట్టారు నాకు చిత్రి గారు. మాకు మీ లేడీ లవ్ గురించి ఏమైనా చెప్పొచ్చు కదా? మీరు అడగండి, చెప్తాను. మీరు చెప్పండి ఇప్పుడు. లవ్ స్టోరీ మీకు అన్ని తెలుసు, సో క్లారిఫికేషన్ అన్ని తెలుసు, కానీ అసలు లవ్ స్టోరీ ఎట్ వాట్ పాయింట్ ఆఫ్ టైం